హాయ్ ఫౌండర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనకి మంచి మంచి అప్డేట్స్ వస్తున్నాయి. ఈ వీక్ మనకి సార్ మీటింగ్కి వస్తున్నారని ఎక్స్పెక్టేషన్ ఉంది. మనకి మంచి న్యూస్ వస్తాయని కూడా సార్ చెప్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ట్రాఫిక్ కూడా చాలా బాగా వచ్చిందని అంటున్నారు మన కంపెనీకి. వీఆర్ రెడీ ఫర్ ONIS9. వాలెట్లు కూడా రెడీగా ఉన్నాయి అంటున్నారు ఫౌండర్స్. అన్నీ కూడా మనం ఒక్కసారిగా చూస్తాము. పాస్వర్డ్ మర్చిపోయి లాగిన్ అవ్వలేకపోయిన వారికి అభినందనలు. ఓటీపీ ఇప్పుడు విజయవంతంగా పనిచేస్తుంది. మీరు ఇప్పుడు ఓటీపీ ద్వారా మీ ఖాతాలోకి లాగిన్ అవ్వవచ్చు. మీరు దాన్ని మీ స్పామ్ సందేశం కింద కనుగొంటారు. ఓటీపీ ద్వారా ఐడీలు ఓపెన్ అవుతున్నాయి, కానీ చేంజ్ పాస్వర్డ్ ఇంకా ఓఎస్లో ఇవ్వలేదు. సైట్లో వర్క్ జరుగుతుంది. పాస్వర్డ్ మర్చిపోయిన వాళ్ళు ప్రస్తుతం ఓటీపీ ద్వారా ఓపెన్ చేయండి. ప్రియమైన స్నేహితులు, వ్యవస్థాపకులందరికీ నిర్లక్ష్యం వద్దు. లక్ష్మి మనకు నేడు నువ్వు అనుకుంటుంది $97 చిన్నదో పెద్దదో నేనేం తెలుసుకోలేకపోవచ్చు, కానీ కాలానికి కష్టంకి తెలుసు మాత్రమా. $97 నేడు $970 అవ్వచ్చు, $9,700, $97, $97,000 కూడా అవ్వచ్చు అంటున్నారు. మనకి చాలా మంచి న్యూస్ వస్తున్నాయి ఫౌండర్స్. చాలా చాలా హ్యాపీ న్యూస్ ఇది. కాబట్టి మనం సంతోషంగా ఉన్నాము. హెల్త్లు బాగా చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ చాలా ఇంపార్టెంటు. ఓఎస్లో లాగిన్ సమస్యల గురించి, ముఖ్యంగా ఓటీపీ ఎంపికను ఉపయోగిస్తున్నప్పుడు పాస్వర్డ్లను మార్చడం మొదలైన వాటి గురించి నాకు కొన్ని సందేశాలు వస్తున్నాయి. ఈ సమస్యల గురించి కొన్ని విషయాలను స్పష్టం చేద్దాము. ఓటీపీ ఎంపిక ఎల్లప్పుడూ అందుబాటులో ఉంది. అవును, వారు ఇటీవల ఓఎస్లో పనిచేస్తున్నారు, కాబట్టి అది కొద్దిసేపు పనిచేయకపోవడానికి అదే కారణం కావచ్చు. మనకి మొన్న సరిగా యాప్ ఓఎస్ ఓపెన్ కాలేదు, వర్క్ జరుగుతుంది బ్యాకెండ్లో, అందువల్ల ఓపెన్ కాలేదు ఫౌండర్స్. ఇప్పుడు పనిచేస్తుంది వారు నాకు చెబుతున్నారు. కాబట్టి మీకు అది అవసరమైతే దయచేసి ఇప్పుడే ప్రయత్నించండి. దయచేసి ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోండి. మీరు ఓటీపీ ఎంపికను ఉపయోగిస్తే మీరు మీ పాస్వర్డ్ లోపలి నుండి మార్చలేరు. మీరు మీ ప్రొఫైల్లోని చేంజ్ పాస్వర్డ్ బటన్పై క్లిక్ చేసినప్పుడు సిస్టమ్ మిమ్మల్ని పాత పాస్వర్డ్ కోసం అడుగుతుంది. కాబట్టి మీ వద్ద అది లేకపోతే మీరు పాస్వర్డ్ను ఆ విధంగా మార్చలేరు. మన పాస్వర్డ్ మార్చాలంటే పాత పాస్వర్డ్ అడుగుతుందంట ఫౌండర్స్. మీ పాస్వర్డ్ను మర్చిపోయినట్లయితే మీరు లాగిన్ పేజీలోని ఫర్గాట్ పాస్వర్డ్ బటన్ను క్లిక్ చేయాలి. మన పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ని క్లిక్ చేయాలి. మరియు వారు మీ ప్రత్యామ్నాయ ఈమెయిల్ చిరునామాకు ఈమెయిల్ పంపుతారు. మన ఈమెయిల్కి మెయిల్ పంపుతారు. అక్కడ మీకు ఇవ్వబడిన సూచనలను అనుసరించండి. ప్రత్యామ్నాయం ఏమిటంటే, మీరు మీ ఓఎస్లోకి లాగిన్ అవ్వాలనుకున్న ప్రతిసారి ఓటీపీ ఎంపికను కొనసాగించడం మీ ఇష్టం. పాస్వర్డ్ మార్చుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి ఫౌండర్స్. మీ అప్లైనర్లను అడిగి, మీకు తెలియకపోతే అప్లైనర్లను అడిగి మీరు జాగ్రత్తగా మార్చుకోండి. పాస్వర్డ్ మార్చుకునేటట్లు మీరు నేర్చుకోండి. దగ్గరుండి 1-2 సార్లు మీరు పాస్వర్డ్ని ఎలా మార్చాలి, ఓటీపీ ఎలా వస్తుంది, ఎక్కడ వస్తుంది, మెయిల్కి ఎలా మెసేజ్ వస్తుంది, అవన్నీ దగ్గరుండి 1-2 సార్లు మీ అప్లైనర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి ఫౌండర్స్. ఇది చాలా ఇంపార్టెంటు. ఇప్పుడైతే మనకు అంత అవసరం లేదు అనుకోవచ్చు, కానీ ముందు ముందు చాలా అవసరం పడుతుంది. కాబట్టి మీరు మీ యొక్క అప్లైనర్లను మీరు హెల్ప్ కంపల్సరీ తీసుకోండి, నేర్చుకోండి. ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఇప్పటి వరకు మీకు ఐడి ఓపెన్ చేయటం రాని వాళ్ళు కంపల్సరీ ఇప్పటి నుంచైనా మీరు ఐడిని ఓపెన్ చేయండి. పాస్వర్డ్ మార్చుకోవటం తెలుసుకోండి ఫౌండర్స్. ఎందుకంటే మీ పాస్వర్డ్ మీకు మాత్రమే తెలిసే రోజులు దగ్గరకు వచ్చాయి. కాబట్టి
మీరు పాస్వర్డ్ మార్చడం, ఐడీలు ఓపెన్ చేయడం, విత్డ్రా పెట్టుకోవటం, ఇవన్నీ మీరు కంపల్సరీ నేర్చుకోవలసిందే. ఎవరి మీద డిపెండ్ అవ్వడం మాత్రం అది మంచి అంత శ్రేయస్కరం కాదు. కాబట్టి మీరు నేర్చుకోండి. మీకు గనక తెలియకపోతే మీ పిల్లల్ని మీ పిల్లలతో మీరు హెల్ప్ తీసుకోండి. అంతేగాని బయటి వాళ్ళకి మాత్రం మీ యొక్క పాస్వర్డ్లు, ఈమెయిల్ మాత్రం తెలియనివ్వకండి ఫౌండర్స్. మీరు కంపల్సరీ నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది. మనకి త్వరలో మంచి జరగబోతుందని ఆశిద్దాము. యాష్ సారు మనకి త్వరలో యాపిల్స్ ఇస్తారని ఆశిద్దాము ఫౌండర్స్. ఓకే ఫౌండర్స్, ఈరోజు ఈ అప్డేట్లు మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. అందరూ హ్యాపీగా ఉండండి. ఆ భగవంతుడిని ప్రార్థించండి. ఎవరు భగవంతుడిని వాళ్ళు ప్రార్థించండి. మనకు త్వరగా ఆన్పాసు రావాలని, మనందరం చాలా హ్యాపీగా ఉండాలని ప్రార్థించండి. మనందరం హ్యాపీగా ఉంటాము. అందరూ ప్రార్థిస్తే కంపల్సరీ భగవంతుడి దగ్గరికి చేరుతుంది. అందరూ హ్యాపీగా ఉందాము. ఓకే ఫౌండర్స్, ఆరోగ్యాలు జాగ్రత్త. ఓకే, థ్యాంక్ యూ.